హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా నిన్నటి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను మీ భాస్కర్ జనగా. ఇక నిన్న సాటర్డే అంటేనే నాగార్జున గారు ఫైర్ అయ్యే డే. ఎందుకంటే కంటెస్టెంట్ వీక్ మొత్తం చేసిన తప్పులను ఒప్పులను ఎత్తి చూపే రోజే సాటర్డే. సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చారంటే ఎవరు ఎలా చేశారు, ఏం చేస్తారు, ఎవరు తప్పు చేశారా, ఎవరు కరెక్ట్ చేశారా అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరు పనిష్మెంట్ ఇస్తారా అని. కానీ ఈ వీక్ సాటర్డే ప్రోమో కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు, సాటర్డే ఎపిసోడ్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేశారు. అలా అనుకున్నట్టుగానే నాగార్జున గారు ఒక్కొక్కరిని రఫ్ ఆడించారు అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం నాగార్జున గారు కూడా సోనియాకి ఫేవర్ చేశారా, నిఖిల్కి ఫేవర్ చేస్తారా అన్న ఫీలింగ్ అయితే కొంచెం అనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే ఎపిసోడ్ మొత్తంలో అభయ్కి చూపించిన వీడియోనే హైలైట్గా కనిపించింది. ఎందుకంటే అభయ్ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, చాలా సార్లు బిగ్ బాస్ని దూషించి మాట్లాడడం చేశాడు. ఆ వీడియోని నాగార్జున గారు స్క్రీన్ పైన వేసి చూపించడం, అభయ్ సారీ చెప్పడం లాంటి జరిగింది. అభయ్కి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టినవే రూల్స్, కానీ అవి అతిక్రమించి అభయ్ చేసిన మాటలు కానీ గేమ్స్ ఆడకుండా ఉండడం కానీ ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరూ గేమ్ ఆడకుండా తన మాటలు విని తన టీంలో వాళ్ళందరూ తనలాగా తయారయ్యేలాగా అభయ్ చేశాడేమో అనిపించింది. మళ్ళీ అభయ్కి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైపోయింది. తను చెప్పిందే కరెక్ట్, ఇతరులు చెప్పిందే రాంగ్ అన్న ఫీలింగ్లో అభయ్ వచ్చాడన్న ఫీలింగ్ అనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు అభయ్కి రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. రెడ్ కార్డ్ అంటే అబ్బాయి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి డోర్లు ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఒకటేసారి జరిగింది కదా సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కంటెస్టెంట్స్ అడగడము నాగార్జున గారు ఇవ్వడం కూడా జరిగింది. సో అబ్బాయికి ఇంకో ఛాన్స్ అనేది వచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ప్రేరణ అండ్ విష్ణుప్రియ గొడవ కూడా చూపించడం జరిగింది. దాంట్లో ప్రేరణ ఇంటెన్షన్గా అలా చేసినట్టు కూడా ఏం లేదు, ప్రేరణ నార్మల్గా దోసేసి ఇచ్చినట్టుంది. కానీ అదే గొడవని మణికంఠ కొంచెం పెద్దది చేసినట్టుగా కూడా అనిపించింది. అక్కడ నాగార్జున గారు కూడా పిలిచి మణికంఠకి చెప్పడం కూడా జరిగింది. అండ్ అలాగే మణికంఠ హగ్ గురించి యష్మి బాధపడడం కూడా మణికంఠకి సీక్రెట్ మణికంఠని కన్వెన్షన్ రూమ్లోకి పిలిచి ఆ హగ్ వీడియోని చూపించి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పడం, మణికంఠ దానికి రియలైజ్ అవ్వడం, ఇంకోసారి అలాంటివి చేయను అని చెప్పేసి కూడా జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో ఇవి హైలైట్గా నిలిచాయి అనిపించింది. ఇక నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు వీడియోలు చూపించి నాగార్జున గారు గుడ్లు పలగొట్టడం జరిగింది వాళ్ళ తప్పులను చూపించి. అండ్ వీడియో పరంగా ఆటపరంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు చాలా బాగా ఆడినట్టు కూడా కనిపించింది. చూసుకున్నట్లయితే ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్ వేస్తారు అన్న పదాన్ని గురించి ప్రేరణ చెప్పుకోవడం, బాధపడడం జరిగింది. అలాగే కాలుతో తన్న వీడియో కూడా చూపించడము, నువ్వు ఫస్ట్ రాక్షసి అనడం అని నువ్వే స్టార్ట్ చేసినావు కాబట్టి అది చాలా పెద్దది, ఆ వర్డ్ చాలా పెద్దది అని చెప్పేసి ప్రేరణకి చెప్పడం జరిగింది. ప్రేరణ సారీ చెప్పడం జరిగింది. అండ్ దానితో పాటు విష్ణుప్రియ పతివ్రత అనే వర్డ్ వాడింది. పతివ్రత అనే వర్డ్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విష్ణుప్రియని కూడా నాగార్జున గారు మందలించడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో గోడని సార్ట్ చేయడం కోసము అదే ఎగ్స్ పంపించి ప్రేరణతో విష్ణుప్రియకి తినిపించడం, విష్ణుప్రియ ప్రేరణకి తినిపించడం జరిగింది. అక్కడ సాల్వ్ అయిపోయింది, అందరు క్లోజ్ అయిపోయారు. అండ్ ఈరోజు సండే ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. అందరు ఫన్నీగా ఉన్నారు. సండే అంటే ఫండే కదా, అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ వీక్లో అందరు టాప్ కంటెస్టెంట్సే నామినేషన్లో ఉండడం కూడా గమనార్హము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వీక్ అభయ్ ఎలిమినేట్ అవుతారని చెప్పేసి బయట విశ్వసనీయ వర్గాల సమాచారము. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారా ఏంటనేది. లీస్ట్ పరంగా చూసుకున్నైతే పృథ్వీ అభయ్ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు ఎవరైనా ఎలిమినేట్ అవుతారా, లేకపోతే బిగ్ బాస్ ఏదైనా స్ట్రాటజీ వాడి వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా, ఈ రోజుతో తేలిపోతుంది. సో ఇలాంటి అప్డేట్స్తో ముందుకు వస్తాను. మీ భాస్కర్ జనగం, జేఎన్బి మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.